చూసినవా ఎన్ని రోజులకి సర్కారు బళ్ళు కలకల్లాడుతున్నాయో. నాకైతే ఎప్పటి లెక్కనే కనపడుతున్నాయి. ఆ పింక్ కళ్ళతో కాకుండా నార్మల్ గా చూడు. చాలా చోట్ల సర్కారీ బళ్లకు నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 2,59,000 మంది పిల్లలు కొత్త అడ్మిషన్లు తీసుకుర్రట. అందులో సగం మంది ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ ముచ్చట ఎరకేనా నీకు? ఇక ఇదంతా సర్కార్ క్రెడిటే అంటవా ఏంది? మరి కాదా ఏంది? కొత్త స్కూల్ బిల్డింగులు కట్టించిండా రేవంత్ అన్న? ఉపాధ్యాయ పోస్టులు యాడికాడ భర్తీ చేసుకుంటూ వస్తుండా? సన్న బియ్యంతో పిల్లగాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడుతుండా? స్కూల్లో చేరినాడే యూనిఫామ్, బుక్స్, షూస్ మొత్తం ఇస్తానా లేదా? అయితే పిల్లలు బడికొత్తరా? అంతేకాదు, స్కూల్లో నాణ్యత పెంచేలా ఏఐని కూడా ప్రవేశపెట్టిర్రు. అడిషనల్ కలెక్టర్లు వారంలో 2 సార్లు స్కూళ్ళకు పోవాలని చెప్పిండు. ఇట్లా చెప్పుకుంటే మస్తున్నాయి ముచ్చట్లు. మా ఓడు గప్పుడే ఇవన్నీ చెప్తే ఎంత చక్కగుండేదో. ఇప్పటికైనా అర్థమైందా రేవంత్ అన్న సర్కార్ అంటేనే ప్రజా సర్కార్ అని ఎందుకు అంటారో?